నాకు నవ్వొచ్చింది. ఎవరో ఒక ఫోటోని కొంతమంది ఈ హిందుత్వాకి సంబంధించినటువంటి అంశాల మీద వీడియోలు చేసే వాళ్ళ ఫోటోలు పెడుతూ అందులో నాది కూడా యాడ్ చేసి ఏదో మతతత్వాన్ని రేకెత్తించే వాళ్ళని తిప్పికొట్టండి అని. ఏమన్నా ముస్లింలకు సంబంధించిన దేవుడు తప్పను, క్రైస్తవులకు సంబంధించిన దేవుడు తప్పనను, వాళ్ళ ధర్మం తప్పనినో, వాళ్ళ మత ధర్మాలు తప్పనినో, వాళ్ళ మత గ్రంథాలు తప్పని నేను ఎప్పుడైనా మాట్లాడానా? అలా మాట్లాడడం తప్పని మాట్లాడతాను. అలాగే వాళ్ళు హిందూ దేవుల్ని దూషించకూడదని చెప్తా. ఈ పోస్టులు పెట్టిన వాళ్ళు, ఈ పోస్టులు షేర్ చేసిన వాళ్ళది చాలామందిని చూస్తే వాళ్ళు వామపక్ష భావజాలకులు. వాళ్ళకి దేవుడే నచ్చడు, హిందూ దేవుళ్ళు అసలు నచ్చడు. బట్ ముస్లింని క్రైస్తవుని ఏమన్నారు. అలాగే ముస్లింలకు సంబంధించిన కొన్ని వర్గాలు అందులో పోస్టులు చేసి వాళ్ళు అసలు రోజు లేచిన దగ్గర నుంచి హిందుత్వాన్ని దూషిస్తారు, హిందూ దేవుళ్ళని దూషిస్తారు. ఇది అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దేశంలో నిజం మాట్లాడితే బూతు కిందన మతోన్మాదులు తమ మతాన్ని గౌరవించాలని కోరుకునే వాళ్ళు, తమ ధర్మాన్ని గౌరవించాలని కోరుకునే వాళ్ళని ఉన్మాదులుగా చూపెడతారన్నమాట. మతోన్మాది ఇది ఒక విచిత్రం. సరే, అది పక్కన పెడితే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, మత ఉన్మాది అయినటువంటి మందానిని అబ్బెబ్బే అతను ఒక సెక్యులర్ అని ప్రచారం చేసుకొచ్చారు మన దేశంలో, మన తెలుగు వాళ్ళలో కూడా. ఇప్పుడు అదే మందాని అయ్యగారు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. యూదులకి అక్కడ ఉన్నటువంటి ఏవైతే న్యాయ ప్యానల్స్లో యూదుల్ని ఎగ్జెంప్ట్ చేశారు. అంటే ఇజ్రాయేలీల జాతిని తొక్కిపడేస్తున్నారు. అపాయింట్మెంట్లు ఇక వాళ్ళకు ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వరన్నమాట. ఇది ఎవరు మత ఉన్మాదులు, ఎవరు మత ధర్మాన్ని అంటే తమ మతాన్ని తాము పాటిస్తామంటే ఉన్మాదుల, పరమత దూషణ చేసేటటువంటి వాళ్ళు గొప్పోళ్ళ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరిగినట్టుంది.